మన ఆసామి రంగాల్లో మీరు యూజ్ చేయలేదు, కానీ దీన్ని ఎప్పుడైనా రీమిక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి, బోరు కొడితే బీరు కొట్టు, అది వస్తే ఇది కొట్టు అని చెప్తూ, బట్ ఓటేయడానికి అడిగిన వచ్చినప్పుడు ఏమి కొట్టద్దు, నాకు ఓటేయమని అడగడానికి వస్తారు కదండి, అప్పుడు మాత్రం నువ్వు మందు కొట్టద్దని చెప్పాలి మీరు. అప్పుడు కూడా కొట్టు అన్నారు అనుకోండి, ఓటు తాలూకు వాల్యూ పోయినట్టేగా. సో అది ఒకటే సందర్భంలో మందు కొట్టకుండా ఉంటే ఓటే కొట్టు, ఓటే ఒకటే. కిరణ్ గారు, మీరు నాకు తెలుసు, ఐ లవ్ యువర్ ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే. అండ్ దో ఐఎమ్ నాట్ క్లోజ్ వచ్చి మీతో మాట్లాడి మీతో కూర్చుని భోజనాలు చేసి అది కాదండి. అఖిల్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి. కొన్ని అఖిల్ చెప్తా ఉంటాడు, కార్తికేయ ఇంటికి వస్తూ ఉంటాడు ఎక్కువ. వీళ్ళిద్దరు వస్తారు, ఇద్దరు కూర్చున్నప్పుడు నాతో కూర్చుంటారు. కార్తికేయను వాళ్ళు పూజ వచ్చి చెప్తూ ఉంటారండి. బట్ ఐ లవ్ ది ఏమంటారు, ది యూనిటీ, దిస్ థింగ్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండేది. నిన్నే పెళ్ళాడుతా అట్మాస్ఫియర్ అస్సలు వెరీ రేర్ అండి, చాలా 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 రేర్ ఫెనామినా నేను చూస్తూ ఉంటాను కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇండివిజువల్గా అందరికీ ఇండిపెండెన్స్ ఇచ్చి మీరు ఎలా పెరగాలో మీరు ఏమి అని చెప్పి, దట్స్ హౌ యూ బాట్ ఎవ్రీబడి అప్. అటువంటిప్పుడు చాలా కష్టం అండి కలిసి ఉంటాం. ఇది కానప్పుడు ఇప్పుడు నాకు తెలుసండి, పెద్దన్న అని పిలుస్తారు కదండి మిమ్మల్ని. ఇప్పుడు పెద్దన్న అని పిలిచారు, అండ్ యూ వేర్ అట్ ద పీక్. ఆ పీక్ని దాటి తమ్ముడు హ్యాస్ గాన్ అప్. హౌ డు యూ ఫీల్? వాట్ ఈస్? సంతోషంగా ఉంటుందండి. అంటే యాజ్ అ టెక్నీషియన్ ఐఎమ్ షూర్ సంతోషంగా ఉంటుందండి. యాజ్ అ పెద్దన్న, యాజ్ అ బ్రదర్, బట్ యాజ్ అ టెక్నీషియన్ నాకైతే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నా కొడుకుని ఎక్కువ పొగిడారంటే కొంచెం నాకు నా తమ్ముడైనా నా ఫ్యామిలీ మెంబర్ అయినా బయట వాళ్ళైనా వాళ్ళ ఎదుగుదల నాకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది పక్కన పెడితే, వాళ్ళ ఎదుగుదలలో డ్యూగా ఎదిగారా లేదా ఫ్లూక్గా ఎదిగారా అన్న దాన్ని బట్టి, ఫ్లూక్ అయితే నాకు ఇష్టం ఉండదండి. వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ శ్రమ ఉన్నంత వరకు కూడా నేను అది మెచ్చుకోవడానికే బాగుంటుందని, దాంట్లో ఇంక వేరే ఫీలింగ్ ఉండదండి. బికాజ్ దాన్ని అంటాం కదండి మనం, హీ డిజర్వ్స్ ఇట్ అంటాం కదా. అన్డిజర్వ్డ్గా కొంతమందికి సక్సెస్ వస్తుంది. అంటే చాలా మంది అంటారండి అది నాకు ఇష్టం ఉండదండి. ఈ డిజర్వ్స్ ఇట్ అంటారు కానీ మనసుతో అనరండి. మరి మనకు తెలుస్తుంది కదండి, అది స్వయం కృషి, అందులో కృషి ఉందా లేదా ఫ్లూక్గా వచ్చా లేదా. కొంతమంది స్టూడెంట్ ఉంటారండి, కొంచెం స్టూడెంట్ మాట వాడుతుంటారు చూడండి, ఒక కాన్స్టెంట్ స్టూడెంట్ అన్నది కూడా నేను ఒప్పుకోనండి. మన కష్టం లేకుండా మనకి సక్సెస్ రాదు. సో ఎప్పుడైతే అది ఉందో దాంట్లో ఆనందం ఏంటో తప్ప ఇంకా వేరే ఇది ఉండదండి. నాకన్నా పైకి వెళ్ళాడా నాకన్నా కింద ఉన్నాడు, అది అసలు ఎప్పుడు అది రాదు. అందరూ ఇట్లా ఉన్నారు. సింపుల్ ఈ లాజిక్తో చెప్తున్నాను. తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాగం నేను పాట మనం యూజ్ చేసామండి. అవును, యూజ్ చేసాము. తీర్థయాత్ర అంటే మీరు సరదాగా మీరు ఏమన్నా మాల్దీవ్స్కి ప్లాన్ చేస్తున్నారా మీరు? అడుగుతారా అనుకున్నా. నేను యాక్చువల్గా మీకు నిజం చెప్పాలంటే ఈ 75 days నాన్ స్టాప్ వర్క్ జరిగిందండి. అంటే ఇంక్లూడింగ్ బిగ్ బాస్. అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఈ సినిమా September 20th మొదలు పెడితే జరిగింది. నేను ఇంట్లో వాళ్ళందరినీ కొంచెం వాళ్ళని ఇగ్నోర్ చేశాను, వాళ్ళని పట్టించుకోలేదు, ఇది లేదు అది లేదు. నాకు కూడా కాన్స్టెంట్లీ మైండ్ వెళ్తుంది. యాక్చువల్లీ 17 కానీ 18 కానీ టికెట్ బుక్ చేశారు. టికెట్లు బుక్ చేశాను కానీ క్యాన్సిల్ చేశారండి. ఎస్ లేదండి, ఐ మీన్ నాకు మాల్దీవ్స్ యాక్చువల్లీ నేను చాలాసార్లు వెళ్ళానండి, నాకు ఇష్టమైన ప్లేస్. బట్ క్యాన్సిల్ నాట్ బికాజ్ భయంతోనూ దేంతోనూ అని కాదండి, ఎవరేమంటారు అని కాదు. ఇట్స్ నాట్ హెల్తీ వాట్ దే హ్యావ్ సెడ్, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు ఇచ్చిన ట్వీట్స్, స్టేట్మెంట్స్ కానివ్వండి, నాట్ హెల్తీ అట్ ఆల్. అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఈజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ లీడింగ్ 1.5 billion people, leader of 1.5 billion people. And
ఆ మాటలు వాట్ ఎవర్ దే ట్వీటెడ్ ఈజ్ నాట్ రైట్. సో క్యాన్సిల్. మంచి పని చేశారు. అండ్ వాళ్ళు అన్నదానికి రిపర్కషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి తగిలింది కదండి. చేయాలండి. ఇప్పుడు ఎవ్రీబడి దెర్ ఇస్ అ రిపర్కషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. సో తీర్థయాత్రలకు మన పాట మార్చుకుని లక్షద్వీప్ మాల్దీవ్స్ ఎందుకో లక్షద్వీపులు ఉండగా అని చెప్పి మనం లక్షద్వీప్ బంగారానికి వెళ్దాం, బంగారం ఐలాండ్కి వెళ్దాం. బ్యూటిఫుల్గా ఉంటుందండి బంగారం ఐలాండ్స్, లక్షద్వీప్. అంటే దట్ జస్ట్ సేమ్ చైన్ కొంచెం పైన ఉంటుందండి, బ్యూటిఫుల్. చంద్రబోస్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాండి. ఇప్పుడు మీకు మీరు చేసిన పాటలకు కానీ మీ వర్క్కి మీకు గర్వకారణంగా ఉంటాయి కదండి కొన్ని. మీరు రాసిన ఒక పాట, అది ఇంగ్లీష్ కానీ హిందీ వర్డ్స్ కానీ వేరే భాష పదాలు ఉపయోగించకుండా అచ్చ తెలుగులో మీరు ఓన్లీ తెలుగు మాటలు ఉపయోగిస్తూ ఒక పాట రాశారు. దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇంకో రకంగా ఇంకో పాట రాశారు, అన్ని కిచిడి, దానికి 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మీరు ఏ పాట మీకు చూసి మీరు గర్వపడతారు? ముందు అంటే ఏ భాష పదాలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి అనేది నేను ఎక్కువగా పట్టించుకోకుండా, దేంట్లో మంచి భావజాలం ఉంది, దేంట్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, దానికి ఎక్కువ వ్యూసెస్ సంతోషపడతాను. మంచి ఆలోచన లేవు, మరి ప్రశ్న మారుస్తున్నానండి. అన్నీ ఏమి అందులో ఏం విషయం లేదు, కానీ దానికి 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి అప్పుడు ఏంటండి, అప్పుడు దానికి 10 మిలియన్స్ వచ్చింది, ఇంకో దానికి 1 వచ్చింది, 1 కూడా రాలేదు. కానీ దాంట్లో భావం చాలా బాగుంది. దేనికి గర్వపడతారు మీరు? అంటే 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 కొలమానం ఇప్పుడు పాటకి ప్రస్తుతం కొలమానం ప్రజాదరణే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి నచ్చే అంశం ఏది ఉందని నేను అన్వేషించడం మొదలెడతాను. దీంట్లో ఏదో నచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చింది, కాబట్టి ఇంతమంది ఆదరించారు, కాబట్టి దీంట్లో ఏదో కొత్త విషయం ఉందని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి తప్పించుకుంటున్నారు. మీ కవిత్వం అంతా కూడా మీరు పాట రాయడానికి కంటే కూడా నా ప్రశ్న నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి మీరు వాడుతున్నారు. మీరు కవిత్వం మీకు తెలిసిన భాషా జ్ఞానం అంతా కూడా. నేనైతే క్వశ్చన్ చెప్పేవాడిని 10 మిలియన్ వ్యూస్కి అని చెప్పేవాడిని అండి. వీఆర్ అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఐ వాంట్ టు ఎంటర్టైన్. క్లారిటీ ఉందండి అక్కడ. ఎంటర్టైన్ పీపుల్. నేనేదో రాసుకుని నేను ఆ సినిమా తీసుకుని ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాడిని కాదు, అందరికీ పంపించాలి, అందరూ చూసి ఒప్పుకోవాలి. నాదైతే అది వ్యూ పాయింట్ అండి. సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును. కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకేం మన్మధుడనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి. బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ చేసి అలసిపోయి పడుకోవడం, లేకపోతే నిద్ర రావడం, ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి, లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్